నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది వేరుకుంపటి పెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ లేఖ రాశారనే వార్తల నేపథ్యంలో కేంద్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ, జనసేన వంటి మిత్రపక్షాల మద్దతు కీలకంగా ఉండేదని, కానీ టీఎంసీ ఎంపీల మద్దతు లభిస్తే ఆ అవసరం కొంతమేర తగ్గే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ, జనసేన భవిష్యత్తు వ్యూహాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఆసక్తి పెరిగింది. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే 2029లో ముఖ్యమంత్రి అవకాశంపై హామీ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతోనే తమ ప్రయాణం కొనసాగిస్తారా లేదా బీజేపీతో కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ, జనసేన, లోక్ జనశక్తి, శివసేన, జేడీఎస్ వంటి పార్టీల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త మద్దతు లభిస్తే మిత్రపక్షాల ప్రాధాన్యం తగ్గుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా చర్చ సాగుతోంది. 2029 నాటికి లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం, పార్టీలో కూడా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించటం, ఆయన చుట్టూ యువ నాయకత్వాన్ని బలోపేతం చేయడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. సోషల్ మీడియాలో కూడా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన అనుచరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కేంద్రంలో బీజేపీ బలం పెరిగితే ఆ నిర్ణయంపై ప్రభావం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలనే ఆలోచనతో తనను సంప్రదించారని, కానీ ప్రజాస్వామ్యంలో వారసత్వానికి తాను మద్దతు ఇవ్వలేదని మోదీ స్వయంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేటీఆర్ ఏమైనా యువరాజా? ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అని అప్పట్లో వ్యాఖ్యానించినట్లు గుర్తు చేస్తున్నారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుసరిస్తే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై ప్రభావం పడవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీకి కేంద్రంపై ఇప్పటి వరకు కలిగి ఉన్న ప్రభావం కూడా తగ్గవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర నిధులు, ప్రాజెక్టుల విషయంలో టీడీపీ కోరిన విధంగా స్పందించిన బీజేపీ ఇకపై మరింత ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లోక్సభలో టీడీపీకి 16 మంది, జనసేనకు 2 సభ్యులు ఉన్నప్పటికీ టీఎంసీ నుంచి 20 మంది ఎంపీల మద్దతు లభిస్తే ఆ సంఖ్యతో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ బలం ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీడీపీ, జనసేనలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. మరోవైపు వైసీపీ పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల నేపథ్యంలో వైసీపీ బీజేపీతో విభేదాలకు వెళ్లే పరిస్థితి లేదని, అవసరమైనప్పుడు లోపాయకారిగా మద్దతు ఇవ్వక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చని అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీతో పూర్తిగా కలిసిపోతే టీడీపీకి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, మరోవైపు ఆయన చంద్రబాబుతోనే ఉంటానని స్పష్టం చేస్తే జనసేన కూడా అదే రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ విశ్లేషణలు, ప్రచారాలు మాత్రమే అయినప్పటికీ కేంద్రంలో మారుతున్న సంఖ్యాబలం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. చివరికి 2029 ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో ఉంటారు? బీజేపీ ఏ వ్యూహంతో ముందుకు సాగుతుంది? టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? జనసేన రాజకీయ దిశ ఎలా ఉంటుంది? వైసీపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే అంశాలే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారాయి. అయితే ఈ పరిణామాలపై సంబంధిత పార్టీల నుంచి అధికారిక ప్రకటనలు లేదా స్పష్టమైన నిర్ణయాలు వెలువడే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న విశ్లేషణలు, ప్రచారాలుగానే పరిగణించాల్సి ఉంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.